హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ అనిల్ కుమార్ పూడూరి. అందరూ ఎలా ఉన్నారు? అద్భుతమైన హెల్త్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని ఆనందంగా అద్భుతంగా ఉంచుకోండి. సరే, ఇంకా ఈరోజు టాపిక్లోకి వేగంగా వెళ్ళిపోదామా? మాతృత్వం అనేది స్త్రీకి ఒక వరం, ఒక అదృష్టం. తల్లి కావడం స్త్రీకి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఎమోషన్. గర్భం దాల్చడం ఒక ఎత్తు అయితే, బిడ్డను 9 నెలలు మోసి బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం ఇంకో ఎత్తు. ఈ 9 నెలల్లో తల్లి ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రెస్కి గురవుతుంది. ఎన్నో శారీరకంగా చేంజెస్ ఆ తల్లిలో వస్తాయి. ఎంతో మానసిక వ్యధకి గురవుతుంది. ఆనందంతో పాటు ఈ ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ని తట్టుకుని నిలబడుతుంది తల్లి. ఇదంతా ఒక ఎత్తు అయితే, బిడ్డని ప్రసవించే సమయంలో తల్లి పడే బాధ, తల్లి పడే నొప్పి వర్ణనాతీతం. అందుకనేమో చాలామంది ఈ నొప్పిని భరించలేక డాక్టర్ దగ్గరికి వచ్చి సిజేరియన్ సెక్షన్ చేసేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలామంది డాక్టర్లు కూడా పేషెంట్లు అడుగుతున్నారని చెప్పో, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకో, డబ్బులు ఎక్కువ వస్తున్నాయనే ఒక కారణం చేతో, చాలామంది అని చెప్పను, కొంతమంది డాక్టర్లు సిజేరియన్ సెక్షన్కే ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. అయితే ఇదివరకుట్లాగా నార్మల్ డెలివరీ చాలా అరుదుగా అయిపోయి సిజేరియన్ సెక్షనే నార్మల్ డెలివరీగా అయిపోయింది. ఎంతో అవసరం అయితే తప్ప, తల్లికో లేకపోతే బిడ్డకో రిస్క్ ఉంది అని తెలిస్తే తప్ప సిజేరియన్ సెక్షన్ చేయకూడదు అని చెప్పి WHO సూచిస్తోంది. సాధ్యమైనంత వరకు కూడా నార్మల్ డెలివరీని చేయండి అని చెప్పి WHO సూచిస్తోంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఈ సిజేరియన్ సెక్షన్ని అవాయిడ్ చేసి నార్మల్ డెలివరీకి వెళ్ళాలంటే ఈ నొప్పిని భరించే శక్తి ఈ రోజుల్లో స్త్రీలకు కరువైందనే అనుకోవాలో, లేకపోతే ఆ నొప్పిని భరించలేమని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదు. ఈ అన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఎపిడ్యూరల్ ఎనస్థీషియా. ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అంటే ఇది ఒక మత్తు. దీనికి ఒక ప్రొఫెషనల్ ఎనస్థీషియాలజిస్ట్ అవసరం, ఒక మత్తు డాక్టర్ అవసరం. ఇందులో ఏం చేస్తారంటే, మీ వెన్నులో ఉన్న వెన్నుపూస పై పొరలో ఉండే లేయర్లో ఎపిడ్యూరల్ స్పేస్ అంటారు, అందులోకి కొంచెం లో డోస్లో మత్తు మందు ఎక్కిస్తారు. నార్మల్గా ఎప్పుడైతే మన స్పైనల్ ఎనస్థీషియా అంటే వెన్నులోకి మత్తు ఎప్పుడైతే ఇచ్చామో, నార్మల్గా ఎక్కువ డోస్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడైతే మీకు మత్తు కావాలో, ఎక్కడైతే మీకు నొప్పి తెలియకుండా ఉండాలో ఆ ఏరియా నుంచి మెదడుకి పెయిన్ సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. అదేవిధంగా మెదడు నుంచి వచ్చే మోటార్ సిగ్నల్స్ కూడా ఆగిపోవడం వల్ల అవంతా కూడా కాళ్ళని, లేకపోతే పొట్ట, పేగులు, మీకు కండరాలు అన్నీ కూడా చచ్చిపడిపోతాయి. ఇది సిజేరియన్ సెక్షన్కి యూజ్ అవుతుంది. అదే ఎపిడ్యూరల్ ఎనస్థీషియాలో మనం ఎప్పుడైతే తక్కువ మత్తు ఇస్తామో, అది కూడా ఆ పై స్పేస్లో ఇస్తామో, మీకు నొప్పి సిగ్నల్స్ మాత్రమే ఆపబడి మోటార్ సిగ్నల్స్, బ్రెయిన్ నుంచి వచ్చే మోటార్ సిగ్నల్స్ మాత్రం ప్రిజర్వ్ చేయబడతాయి. దానివల్ల మీకు కేవలం నొప్పి మాత్రమే పోతుంది, మీరు నడవగలరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, కండరాలన్నీ యాక్టివ్గా ఉండడం వల్ల నొప్పి లేకుండా ప్రసవం అనేది ఈజీగా అయిపోతుంది. ఈ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా ఫ్రీక్వెంట్గా నార్మల్ డెలివరీస్ అనేవి ఎపిడ్యూరల్ ఎనస్థీషియా మీద అవుతున్నాయి. ఇప్పుడు కూడా మన మెట్రోపాలిటన్ సిటీస్లో, ఇండియాలో ధనిక వర్గాలు, అబోవ్ మిడిల్ క్లాస్
కొంచెం చదువుకున్న ఐటీ ఉద్యోగులు వీటి మీద అవగాహన తెచ్చుకుని చాలామంది నార్మల్ డెలివరీకి, నొప్పి లేకుండా నార్మల్ డెలివరీకి ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీ కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. మనకి ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా కోసం మాకు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ఒక 9 నెలలు ముందుగా, అదే ఒక 9th మంత్ ముందుగా, 1 month ముందుగా మీరు కనుక చెప్తే మీకు అప్పటి నుంచి కూడా మీకు కొన్ని ఎక్సర్సైజెస్, నార్మల్ డెలివరీ ఈజీగా ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్పి మీకు సిద్ధపరుస్తారు. మీరు దానివల్ల ఏంటంటే ఆడుతూ పాడుతూ తల్లి కావచ్చు, ఆడుతూ పాడుతూ నొప్పి లేకుండా ప్రసవించవచ్చు. అయితే ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఎప్పుడు ఇస్తామంటే మనకి లేబర్ 2nd స్టేజ్లో ఇస్తాం. నార్మల్గా లేబర్ అంటే ఏంటంటే నొప్పిలు ప్రసవించే సమయాన్ని లేబర్ అంటారు, లేబర్ పెయిన్స్ అంటారు. సో మనం 2nd స్టేజ్లో ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తాం. సహజంగా నార్మల్ డెలివరీ కన్నా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తే 1 గంట నార్మల్ డెలివరీ లేట్ అవుతుందేమో తప్ప మీకు ప్రమాదాలు, రిస్కులు అయితే ఏమీ ఉండవు. కాంప్లికేషన్స్ అనేవి ప్రతి ప్రొసీజర్లోని, ప్రతి దాంట్లోనే ఉంటాయి. అవి మనం ప్రివెంటబుల్ కాంప్లికేషన్సే. అదేవిధంగా ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియాలో కూడా ఏవో అపోహలు ఉండి చాలామంది ఇది వరకు వాటికి మనం మక్కువ చూపించట్లేదు. బట్ ఇప్పుడున్న పెరిగిన శాస్త్రీయ జ్ఞానం, అలాగే ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ అంతా కూడా పెరిగి మనకు ఒక కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్లస్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం కాంప్లికేషన్ ఏంటంటే బీపీ పడుతుంది. అది కూడా అక్కడికక్కడే మనం మందుల ద్వారా రెక్టిఫై చేస్తాం. చాలా ఈజీగా నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ అనేది సాధ్యపడుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి నడిచి వెళ్ళిపోయే అవకాశం అనేది ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఇస్తుంది. ఇది మీరు మీ గైనకాలజిస్ట్ని అడిగి మాకు ఎపిడ్యూరల్లో మాకు డెలివరీ అయ్యేలా చూడమని చెప్తే వాళ్ళు దానికి సంబంధించిన మత్తు డాక్టర్ని తీపిచ్చి మీకు ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల పెద్ద రిస్క్స్ అనేవి ఏమీ ఉండవు. ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది బెస్ట్. ఎప్పుడైనా సరే పెయిన్లెస్ నార్మల్ డెలివరీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ కన్నా తక్కువగానే ఉంటుంది. కొంచెం నార్మల్ డెలివరీ కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చేమో కానీ సిజేరియన్ సెక్షన్ కన్నా తక్కువగానే ఉంటుంది. బెస్ట్ ఆప్షన్, ట్రై చేయండి.